తేదీ 17/8/2025 అనగా ఆదివారం విజయనగరం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఏపీయూడబ్ల్యూజే 68వ స్థాపన దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన విజయనగరం జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మాట్లాడుతూ ఎన్నో ఆటుపోట్లకు ఎదుర్కొని ప్రజా సంక్షేమం కోసం, సమాజం అ అభివృద్ధి కోసం జర్నలిస్టులు శ్రమించడం గొప్ప విషయం అన్నారు. జర్నలిజం వృత్తి స్ సవాళ్లతో కూడుకున్నదని అన్నారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి తాను సిద్ధంగా ఉన్నానని అన్నారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ మాట్లాడుతూ జిల్లాలోని పోలీస్ విభాగానికి జర్నలిస్టుల సహకారం గొప్పదని అన్నారు. జర్నలిస్టులకు త్వరలో క్యూఆర్ కోడ్‌తో కూడిన వెహికల్ స్టిక్కర్స్‌ను మంజూరు చేస్తామని, నకిలీ జర్నలిస్టుల నిరోధానికి చర్యలు తీసుకుంటామని అన్నారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఏటీవీ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు ఖలీల్ బాబా మాట్లాడుతూ ప్రాణాలకు ప్రాణాలకు తెగించి జర్నలిస్టులు తమ విధులు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. పెద్దగా ఆదాయం లేనప్పటికీ జర్నలిజం వృత్తిని నమ్ముకున్న జర్నలిస్టుల కుటుంబాలను ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకోవాలని అన్నారు. అనంతరం ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి పిఎస్వి ప్రసాద్ మాట్లాడుతూ జిల్లాలోని జర్నలిస్టుల సంక్షేమానికి మీ వంతు సహకారం అందించాలని కోరారు. ఈ వృత్తినే నమ్ముకొని ఉన్న వారికి ఇంటి స్థలాలు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇందుకోసం ఒక హౌసింగ్ కమిటీ ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే విజయనగరం జిల్లా అధ్యక్షులు మహాపాత్రో మాట్లాడుతూ ఇటీవల కాలంలో విజయనగరంలో కొంతమంది వృత్తి జర్నలిస్టుల జర్నలిస్టులు మృతి చెందారని, వారి కుటుంబాలకు ప్రభుత్వం నుండి సహకారం అందించాలని, వారికి అండగా నిలవాలని కోరారు. జిల్లా ఉపాధ్యక్షుడు పంచాయత్ అప్పారావు మాట్లాడుతూ వృత్తినే నమ్ముకుని జీవిస్తున్న జర్నలిస్టుల సొంత ఇంటి కల నెరవేర్చాలని కోరారు. చిన్న మధ్య తరహా పత్రికల జిల్లా అధ్యక్షులు కెజె శర్మ మాట్లాడుతూ చిన్న మధ్య తరహా పత్రికలు అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నాయని, ఆదాయ వనరులు తక్కువగా ఉండటంతో పెద్ద పత్రికలతో పోలిస్తే ఈ పత్రికలకు ప్రకటనలు చాలా తక్కువగా వస్తాయని, ఇది వాటి ప్రధాన ఆదాయ వనరులను దెబ్బతీస్తుందని చెప్పారు. ఎప్పుడో ఒకసారి వచ్చే ప్రభుత్వ ప్రకటన కోసం ఎదురు చూడాల్సి రావడం, అవి సమయానికి రాకపోవడం, ఒకవేళ ఎప్పుడైనా ప్రకటన సమయానికి ఆ డబ్బులు అందకపోవడం కూడా సమస్యగా మారుతోందని, ముద్రణ ఖర్చు మరియు పేపర్ ధరల రవాణా ఖర్చు పెరగడం వల్ల ఆర్థిక భారం పెరుగుతోంది. అలాగే దీంతో పత్రిక నడవలేక అనారోగ్యంతో బాధపడుతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉందని అన్నారు. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని పత్రికలు పత్రికల సంక్షేమానికి మీ వంతు సహకారాన్ని అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ఎంఎస్ఎన్ రాజు, ఆరిపాక రాము, చిన్న పత్రికల సంఘం కార్యదర్శి సముద్రాల నాగరాజు, సీనియర్ జర్నలిస్ట్ కందుల వాసు తదితరులు పాల్గొని ప్రసంగించారు. అలాగే
ఈ కార్యక్రమంలో 25 సంవత్సరాల పాటు జర్నలిస్టులుగా పనిచేసిన 90 మంది సీనియర్ జర్నలిస్టులను, అలాగే ఎడిటర్లను జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ఎస్పి వకుల్ జిందాల్ చేతుల మీదుగా ఘనంగా సత్కరించారు. జ్ఞాపికలు అందజేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుండి జర్నలిస్టులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే నాయకులు ఎలిశెట్టి సురేష్, బి చక్రవర్తి, డేవిడ్ రాజు, వేదుల సత్యనారాయణ, జె శేషగిరి, లింగాల నరసింగరావు, మంత్రి ప్రగడ రవి, శెట్టి గోవిందరావు, కళ్ళేపల్లి శ్రీనివాసరావు, బంకురు శంకర్రావు, సిరాపు శ్రీనివాసరావు, ఆళ్ల సన్నిబాబు, పి సురేష్ రాజు, సిహెచ్వి రమణమూర్తి తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు ఉదయం స్థానిక ప్రెస్ క్లబ్ వద్ద ఉన్న సర్ సివై చింతామణి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.